ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టంలను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఇక్కడ ఉన్న ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలను. ఫోటోగ్రాఫర్స్ మీరు కూడా మెయింటైన్ సైలెన్స్. మౌనంగా ఉన్నారంటే మరి అంగీకారం అని భావన. సందీప్, అనుష నా మాటల్ని జాగ్రత్తగా వినాలి. దేవుని మాట ప్రకారం కాక మరొక విధంగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరచుకోవలను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమందు మీ ఇద్దరును ఉత్తరమీయవలను. గనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనాను ఆటంకమునేలా దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించున్నారు. సందీప్, నా మాటను జాగ్రత్తగా విని అవును కాదు ఎస్ ఆర్ నో చెప్పాలి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరు బ్రతుకాలమంతయు ఈమెకే భర్తవైందువా ఉండు. అనుష, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు ఈ పురుషుని నీ భర్తగాను చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను వల్లగా మీరిద్దరూ బ్రతుకాలమంతయు ఈయనకు భార్యవైందువా? మంచిది. ఈ సమయంలో సందీప్ యొక్క మరి కుటుంబ సభ్యులు, అదే రీతిగా అనుష వారి తల్లిదండ్రులు, సందీప్ వారి బాబాయ్ పిన్ని వారు ఇద్దరు ముందుకు రావాలి. అనుష పేరెంట్స్, సమయంలో సందీప్ కుడి హస్తం, అనుష వారి తల్లిదండ్రులు అనుష యొక్క కుడి హస్తాన్ని సందీప్ యొక్క కుడి హస్తంలో ఉంచాలి. ఇద్దరు ఇటువైపు పట్టుకోవాలి. ప్రార్థన చేస్తాను. సర్వశక్తియో మికిలి కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇది మొదలుకొని అనుష వారి తల్లిదండ్రులు నానా మరి సందీప్ కొరకు తమ కుమార్తెను అతని యొక్క కుడి హస్తంలో ఉంచారు. ఇది మొదలుకొని మరణం వారిని ఎడబాపేంత వరకు ఒకరినొకరు నీ వాక్యములో ఆదికాండం 2:24 మొదలుకొని మత్తయి సువార్త 19:5-6, మార్కు సువార్త 10:6-7, ఎఫెసీయులు 5:31, therefore man shall leave his father and mother and cling to his wife, they are no more two, they are one. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉందరు. ఇదిగో వీరు ఇక మీదట
వీరి హస్తములు ఒకరినొకరు పట్టుకొని ఉంటకు సహాయం చేయమని, ఇది మొదలుకొని వారి వైవాహిక జీవితంలో అనేకమైన మేలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు పట్టుకోండి, మీరు విడిచిపెట్టండి, మీరు విడిచిపెట్టండి, మీరు వెళ్ళవచ్చు. పట్టుకోనండి, పట్టుకోండి. అలాగే పట్టుకోవాలి. దయచేసి అదే మౌనం పాటించండి. వివాహం త్వరగా ముగిస్తాను. సందీప్ అను నేను చెప్పినట్టు చెప్పాల్సింది. సందీప్ అను నేను, అనూష అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఈలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అనూషను నేను సందీప్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. చేతులు విడిచిపెట్టవచ్చు. దేవుడు మీ ప్రమాణంలో విని ఉన్నాడు, వాటికి మేము సాక్షి. సందీప్, నీవు ఈమెను పెళ్లి చేసుకున్నటకై గుర్తుగా ఏమిచ్చదవు? ప్రార్థన చేశాను. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ దినము, ఈ ప్రత్యేకమైనటువంటి దినము సందీప్ అనూష జీవితంలో మీరు వారిని జతపరచడానికి ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఇదిగో సందీప్ అనూష మెడలో మంగళసూత్రం ధరిస్తూ చేస్తున్న ప్రమాణాలను బట్టి వందనాలు. ఇది మొదలుకొని ఆ ప్రమాణాలను నిత్యము అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమించి లోబడి నేను మహిమపరచుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సందీప్ వెయిన్ రిమూవ్ పైకి. సమయంలో
కట్టిన తర్వాత ప్రమాణం చేయిస్తాను. వద్దులే పాప. పట్టుకో. మూడు ముళ్ళు వేయాలి సందీప్, 3 సార్లు. ఇది ఓపెన్ కూర్చో. ఓపిక పట్టాలి, ఇంకా కొంత సమయము ముగిస్తాను. సందీప్ తాళి కట్టావు, ప్రమాణం చేయాలి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను. అనుషం ఈ వారు తీసుకొచ్చి ఒకవేళ అనుష ఏదైనా రింగ్ తీసుకొస్తే దాని కొరకు కూడా ప్రార్థిస్తాను.
ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఇదిగో నాయన మరి అనుష సందీప్ని ప్రేమించి వివాహానికి గుర్తుగా సూచనగా నాన్న మరి చైన్ బ్రాస్లెట్ తీసుకొచ్చినట్టు మేము చూస్తున్నాం. దాన్ని ధరింపజేస్తూ ఉంటుండగా వారు కూడా ప్రమాణం చేయుటకు ఆ ప్రమాణంలో నిత్యము జ్ఞాపకం చేసుకొని ఏక మనసుతో జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె వారు చైను బ్రాస్లెట్ పెడుతున్నారు. వారి పెళ్లి కుమార్తె అన్నగారు ధరింపు చేస్తారు. పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె అన్న ధరింపు చేస్తారు. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ బ్రాస్లెట్ను నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నేను ఘనపరిచి నా ఆస్తి అంతట్లో నిన్ను పాలి భాగస్థునిగా చేసుకొనుచున్నాను. సమయంలో మరి గార్లాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. తదుపరి వీరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. వారు మోకరించిన కదా మరి వారిద్దరూ కూడా దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా సందీప్ అనుషను పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను బయలుపరిచి
ఒకరికొకరు ప్రమాణం చేసి ఉంగరములు లేదా మంగళసూత్రము బ్రేస్లెట్ ఇచ్చి ఛాయని ఇవ్వడం వలన, పుచ్చుకోవడం వలన, చేతులు కలుపుటం వలన దాన్ని తెలిపిన వారు కనుక వీరిద్దరు భార్య భర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ప్రకటించున్నాను. ఆమేన్. మరి దేవుడు జతపరిచిన వారిని ఎవరు కడకు మీరిద్దరైనను ఎడబాయకూడదు. సమయంలో గార్లెండ్స్ తీసుకొస్తే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. తదుపరి మోకరిస్తే ప్రార్థన చేశారు. పట్టుకోండి. తర్వాత మనుజావతారులకు సమయంలో వధువులు మోకరించిన ఎడల దైవజనులు, అభిషిక్తులు, సేవకులు వారిని ఆశీర్వదిస్తారు. ప్రార్థిస్తాం. మౌనం పోయింది, మళ్ళీ మాట్లాడుతున్నారు. కొంత సమయం ప్రార్థన. సర్వశక్తియు మీకు కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వివాహం అనేది నీ ప్రణాళికలో నుంచి వచ్చింది.
తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చినాడు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి హవ్వను సృజించాడు. అప్పుడు ఆత్మలో ఆదాము గారు ఇలా అన్నారు, ఇదిగో నా శరీరము, అదే రీతిగా మరి therefore man shall leave his father and mother and cling to his wife. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచిపెట్టి భార్యని హత్తుకొని వారు ఏక శరీరముగా ఉందురు. ఇది నరుని శరీరంలో నుండి తీయబడింది కనుక నారీ ఇషా ఈ సమయమందు వారు ఒకరికొరకు ఒకరు సృజించబడ్డారు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఏక మనస్సు, ఏకాత్మ, ఏక శరీరం కలగచేయని ప్రభానికి వదలాలి. ఇది నరుని శరీరంలో నుండి తీయబడ్డది కనుక నారీ అని ఆదాం పిలుస్తున్నాడు. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని అంటున్నాడు. ఆత్మలో ఆదాం గారు ఆ పాట పాడుతున్నారు. వీరిద్దరు కూడా ఇది మొదలుకొని నానా వారి కొరకు పరలోక భౌతిక దీవెనలు క్రీస్తులో ఎఫెసు 1:3, యాకోబు 1:17 ప్రకారం అనేకమైన భౌతిక ఆధ్యాత్మిక దీవెనలు, సంతాన భాగ్యము, ఉద్యోగ భద్రత, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించుటకు, సంఘంలో పరిచర్య చేయుటకు, సమాజంలో నీ నామమును ఉన్నత స్థితిలోకి తీసుకొని వచ్చుటకు, మీ మహిమ కొరకు జీవించుటకు సహాయం చేయండి. ఇరు కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులు, సహోదరి, బంధుమిత్రులు, విశ్వాస అందరి కొరకు దీవెన దయచేయండి. ఈ మంచి దినమును బట్టి వారు ఇది మొదలుకొని ఒకరినొకరు ప్రేమించుకొని లోబడి సంఘంలో సమాజంలో పరిచర్య చేయటకు, నన్ను అన్ని జనుల మధ్యలో నీ నామాన్ని ఘనపరచుటకు సహాయం చేయమని ఈ మంచి సమయమును బట్టి వారిని ఐక్యపరిచినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేయని మనందరికీ ఈ దినం వివాహంలో ఐక్యపరచబడి, జతపరచబడి, ఏక మనసుగా ఉండడానికి ఏర్పాటు చేయబడ్డ సందీప్ అనుష సదాకాలం తోడైండును గాక, ఆమేన్. సమయంలో ఇంకొక చిన్న పార్ట్ ఉంది. అదేంటంటే మరి వివాహ రిజిస్టర్లో వధూవరులు సంతకం చేయడము, వధువు తరపున ఒక ఇద్దరు, వరుణ్ తరపున ఒక ఇద్దరు వస్తే వేగంగా ఆ కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. ఆలోగా మరి పాట అయినా పాడండి. ప్రియ సహోదరులారా, చక్కగా ఈ వివాహాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు నేను కూడా చూస్తూ ఉన్నా, వారు ఇరువురు ముసి నవ్వులు నవ్వుకుంటా ఉన్నారు. నాకు అర్థమైంది వీళ్ళు చాలా చక్కగా, చాలా ఫ్రీగా ఉన్నట్లుగా అనిపించింది నాకు. అయితే ఇది దేవుని చిత్తం, దేవుని కృప. అయితే నేను కూడా 2 నిమిషాలు గ్రీటింగ్స్ వారికి తెలియజేస్తాను. తర్వాత మరొక బ్రదర్ ఉన్నారు. ఒక బైబిల్లో ఉంది ఒక మాట, యోహాను సువార్త 2వ అధ్యాయంలో, కానా వివాహమునకు యేసు క్రీస్తు, తన తల్లి, శిష్యులు పిలువబడి ఉన్నారు. అక్కడ ఆ వివాహములో వారు ద్రాక్షారసం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తల్లి వచ్చి, అయ్యా ఈ వివాహంలో, ఈ విందులో ద్రాక్షారసం అయిపోయింది అని అన్నప్పుడు, అమ్మా ఇంకా నా సమయం రాలేదు అని చెప్తాడు. కానీ యేసు తల్లి ఒక మాట చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఈ దినం సందీపు, అనుష వారు ఇరువురు కూడా ఆయన చెప్పినది చేస్తే వారి జీవితం, వారి కుటుంబం దేవుడు వర్తిల్ల చేస్తాడు. వారి ఇరువురే కాదు, ఇక్కడ కూర్చున్న వారు చాలామంది, మన కుటుంబాల్లో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పేది చేస్తే
మన జీవితాలు చాలా ఫలప్రదంగా ఉంటాయి. అందుకని ఆయన ఏమి చెప్పాడు అని అంటే వారి ఇరువురికి ఒక 2 మాటలు చెప్తాను. వారు కూడా శ్రద్ధగా వినాలి. ఇక్కడ కూర్చున్న వారు కూడా వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. అయ్యా వాటిని అంచుల మట్టుకు నింపండి అన్నారు. రాతి బాణలు అంటే మానవునికి సూచనగా ఉన్నాయి. అయితే వాటిని నీళ్లతో నింపమన్నాడు, దేవుని వాక్యంతో నింపమన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని చెప్పారు కుటుంబాలకు. ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా కుటుంబాలు కానీ వ్యక్తిగతంగా కానీ మన కుటుంబాల్లో ప్రార్థనకు సమయం ఉండాలి. రేపటి నుంచి వారు